హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పుచ్చి క్రియేషన్. బిగ్ బాస్ సీజన్ 9 లాస్ట్ ఫినాలే డే వచ్చేసింది. ఎవరు విన్నరు, ఎవరు రన్నరు, ఎవరు గెలిచారు, ఎవరు డబ్బులు తీసుకెళ్లారు, ఇవన్నీ మనం డీటెయిల్ గా ఒక వీడియోలో పెట్టేస్తున్నాను. అప్డేట్స్, నాకు వచ్చిన అప్డేట్స్, నేను తెలుసుకున్న అప్డేట్స్ మాత్రం పెడుతున్నాను. ఇవి అయితే కొన్ని అనుకున్నవి ఇలా జరిగితే బాగుంటుంది అని, కొన్ని అనుకున్నవి, కొన్ని జరిగినవి, ఇలా అన్ని చెప్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వీడియో అయితే అవ్వదు. మనం వీళ్ళు బయటకు వచ్చినా కూడా, మనకి ఇష్టమైన పేరు బయటకు వచ్చినా కూడా వీడియోస్ చేస్తాను నేను. ఇలానే ఆదరిస్తూ, ఇలానే నాకు సపోర్ట్ గా ఉంటారని అనుకుంటున్నాను. విన్నర్ విషయం, రన్నర్ విషయంకి వచ్చేస్తే, అసలు ఎవరు ఏ స్థానంలో నుంచి బయటకు వచ్చేసారు, ఎందుకు వచ్చేసారు, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. బిగ్ బాస్ హౌస్ లో ఊహించిన విధంగా ప్రజలు ఎలా మ్యానిపులేట్ అయిపోయారు, ఎలా ఇదైపోయారు, ఎవరిని ఎక్కడికి తీసుకెళ్లారు, ఎవరిని ఎక్కడ దించేస్తారు అనేది ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోతే, సంజన గాల్రాణి గారు అట్లీస్ట్ 4th ప్లేస్ ఉంటుంది అని అనుకున్నా. ఎందుకంటే సంజన చేసిన పాత్ర, సంజన చేసిన ఇది అంటే మొదలు పెట్టింది బిగ్ బాస్ లోని ఒక గేమ్ మొదలు పెట్టిన ఆమె అట్లీస్ట్ 4th లో ఉంటది అనుకున్నాను నేను. ఇంకా ఇక్కడ డబ్బు పరంగా చెప్పట్లేదు, పూర్ ఆ విధంగా చెప్పట్లేదు, తన తెలివి పరంగా 4th ప్లేస్ లో ఉంటుంది అని అనుకున్నాను. బట్ తను ప్లేస్ కి వచ్చేసి తీసుకొచ్చేసారు. ఎవరు తీసుకొచ్చారంటే శ్రీకాంత్ గారు వెళ్ళారు. శ్రీకాంత్ గారి కొడుకు. ఆ సినిమా వస్తుంది కదా, ఛాంపియన్ సినిమా, ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు వచ్చి గారిని ఎలిమినేట్ చేసి తీసుకొచ్చేసారట. ఇక్కడ సంజన గారికి అంటే ₹1 ఇవ్వలేదు, ₹1 కూడా ఆఫర్ చేయలేదు. ఒక్కవేళ ఆఫర్ చేస్తుంటే సంజన గారు తప్పకుండా తీసుకునేవాళ్ళు. ఎందుకంటే తను తెలుసు విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, నేను విన్నర్ అవ్వలేను అని కూడా తెలుసు. ఆఫర్ చేస్తుంటే ఖచ్చితంగా తీసుకునేది. అలాంటిది ఆమె ఆఫర్ చేయలేదట, ₹1 కూడా చేయలేదంట. ఎలిమినేట్ అయిపోయింది. శ్రీకాంత్ వాళ్ళు తీసుకొచ్చేసారు. నెక్స్ట్ విషయానికి వస్తే, ఇది అదిరిపోయే ట్విస్ట్ అంటే ట్విస్ట్ ఏంటంటే, నేను ఇమ్ము 3rd పొజిషన్ లో ఉంటాడని అసలుకి. ఎందుకంటే తను చేసిన కామెడీ, తను ఆడిన టాస్కులు, తన చాలా ప్రాణం పెట్టి చేశాడు. అంటే తన ఓన్ కంటెంట్స్ తో ఒక గేమ్ కి ఒక విధంగా ఏదో విధంగా ఆడాలని వచ్చినా కానీ తన కంటెంట్, తన గేమ్ తో చాలా ఎంటర్టైన్ చేశారు. కనీసం 4th ప్లేస్, 3rd ప్లేస్ ఉంటుంది అనుకున్నాను తనకి. ఇక్కడ అది కూడా చెప్తాను ఎందుకు తనకి 4th ప్లేస్ లో ఉండిపోయాడు. నామినేషన్ విషయానికి వచ్చేసరికి తను ఎవరు నామినేషన్ చేయలేదంటే తను ఎవరు చేయించుకునేలా చేసేవాడు కాదు. నామినేషన్ లోకి వస్తే భయపడేవాడు, నామినేషన్ అంటే భయం వచ్చేది. అలా తన గేమ్ ని ఈ ఒక్క విషయంలో తన ఇది అయిపోయాడు అనమాట. అంటే జనాలకు దూరం అయిపోయాడు. ఓటింగ్ అనేది అలవాటు చేసుకోలేకపోయారు ఇమాన్యుయల్ వేయటం. అలా ఇమాన్యుయల్ 4th ప్లేస్ లోకి వచ్చాడంటే ఒక రకంగా డిమాండ్ పవన్ కూడా కారణం. డిమాండ్ పవన్ అండ్ బయట ఉన్న డిమాండ్ పవన్ ఫ్యాన్స్ కూడా కాదు. ఎందుకు విషయం చెప్తున్నా అంటే, 13 వారాలు డిమాండ్ పవన్ చేసింది ఏం లేదు. గేమ్స్ వస్తే ఎవరు రీతు చుట్టూ తిరగటం, ఆ గొడవలు, ఆ వంట రూమ్ గదిలో తప్పించి తను పెద్దగా చేసిందేమీ లేదు. కానీ ఇమ్ము ఈ డిమాండ్ తో పోల్చుకుంటే 90% ఎఫెక్ట్ పెట్టాడు. ఎవరి మాటలు వినకుండా, ఎవరిది చేయకుండా తన గేమ్ తను ఆడుకుంటూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ 3rd ప్లేస్ కి వచ్చి తనకి ఎంతో కొంత డబ్బు ఇచ్చుంటే నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇమ్ముకి ఇక్కడ చాలా అంటే చాలా అన్యాయం చేశారు అనిపించింది. తర్వాత ఇక 4th ప్లేస్ లోకి ఇమ్ముకి కూడా ఒక పైసా ఆఫర్ చేయలేదట. ఆఫర్ చేయకపోగా తన్ని ఎలిమినేట్ చేశారు. తను వచ్చి నవీన్ పోలిశెట్టి గారు, ఇంకో హీరోయిన్ ఎవరో ఇద్దరు వెళ్లి వాళ్ళ మూవీ ప్రమోషన్స్ చేసి తన్ని ఎలిమినేషన్ చేసి తీసుకొచ్చారట. తనకి ₹1 ఆఫర్ చేయలేదు. చాలా అంటే చాలా బాధ. అసలు 2nd పొజిషన్ లో ఉంటారని తను ఊహించుకున్నాడు. బట్ ఇక్కడ 4th పొజిషన్ లోకే అయిపోయాడు. దానికి కారణం డిమాండ్ ఉన్న ఫ్యాన్స్. ఈ ఒక రకంగా కారణం ఏంటంటే, రీతు ఎలిమినేట్ అయిపోవటం డిమాండ్ పవర్స్ వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఒకవేళ డిమాండ్ పవన్ బయటకు వెళ్ళి రీతు అంత 4th ప్లేస్ కి అలా ఉండేదేమో కాదేమో, నేను అడిగితే నాకు తెలిసి అంత ఇది చేసేవాళ్ళు కాదు. బట్ బయట రీతు ఉండటం వల్ల, రీతు ఫ్యాన్స్ వల్ల, తర్వాత రీతు వెళ్ళిపోయినాక తను చూపించిన గేమ్ ఎఫెక్ట్స్, తను పూర్ అని చెప్పటం, పూర్ అంటే తను పేదవాడు, ఇది మాత్రం తనకి డబ్బు అవసరం, ఇది మాత్రం. కానీ డిమాండ్ పవన్ కన్నా ఇమ్ము 3rd ప్లేస్ కి ఉన్నవాడని నేను అనుకుంటున్నాను. అందరు డిమాండ్ భజన ఎందుకు చేస్తున్నారు నాకు తెలియదు. కానీ తను 13 వారాలు ఏమీ చేయలేదనేది విషయం 14-15 వారాల్లో 2 వారాల్లో ఆడితే, ఈ 2 వారాలు ఆడినందుకు ఇంత చూపిస్తే 13 వారాల నుంచి కష్టపడిన వాళ్ళందరికీ, సంజన గల్రాని కానీ అండ్ తను ఇమ్ము కానీ, వాళ్ళిద్దరికి డిమాండ్ పవన్ కన్నా ఎక్కువ అర్హత ఉంది 3rd ప్లేస్ అనేది నా ఒపీనియన్. ఇది ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే. డిమాండ్ పవన్ అంటే నీకు పడదా, ఎందుకు అలా అంటా అంటే, నాకు పడదని కాదు, నిజాలంటే వాస్తవాలు ఇలానే చెప్పుకోవాలి. డిమాండ్ పవన్ నిజంగా 13 వారాలు ఏమి ఆడాడు చెప్పండి? ఏమి ఆడాడు? టాస్క్లు వచ్చినప్పుడు ఒకసారి టాస్క్ రీతు వల్ల కెప్టెన్ అయ్యాడు. తర్వాత టాస్క్ చాలా ఈజీ టాస్క్ పెట్టాడు, కెప్టెన్ అయ్యాడు. టాస్క్లు ఆడతాడు, చాలా మంచివాడు, తనకి పూర్ పరిస్థితి, తన ఏదో విధంగా రావాలి అని మనం అనుకోవటం తప్పించి, కానీ బిగ్ బాస్ లో ఉన్నది వ్యక్తిత్వం. ఒక బిగ్ బాస్ ఆటని ఎంటర్టైన్మెంట్ చేసిన వీళ్ళిద్దరితో పోల్చుకుంటే డిమాండ్ పవన్ కొంచెం తక్కువే నాకు తెలిసి. కానీ డిమాండ్ పవన్కి వచ్చింది, హ్యాపీ, సంతోషం. కానీ ఇమ్ముకి రాలేదని కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే చాలా అన్యాయం అనిపించింది. ఏం చేయలేం, ప్రజల చేతిలో ఓటింగ్స్ ఉంది, అది మార్చడం అనేది ఎవరి వల్ల కాదు. బట్ ఇక్కడ రివ్యూ ఇచ్చేవాళ్ళు బాగా మ్యానిపులేటింగ్ చేశారు కొంతమంది. అదే ఇంకా మనం మాట్లాడితే ఇంకెక్కడికి వెళ్తుంది. అందుకని ఇమ్మో ఎలిమినేట్ అయిపోయాడు 4th ప్లేస్ నుంచి. ఇప్పుడు డిమాండ్ పవన్ 3rd ప్లేస్ కి వచ్చాడు.
థర్డ్ ప్లేస్ నుంచి సెకండ్ కి ఫస్ట్ కి వెళ్ళటం అనేది కుదరదు. థర్డ్ ప్లేస్ వరకు వచ్చాడంటే ఇట్స్ గ్రేట్. అంటే ఈ 2 వారాలు బాగా కనెక్ట్ అయ్యాడు డిమాండ్ పవన్. ఎంత అంటే తనుజ మీద జోక్స్ వేయటం ఇలా ఉంటే డిమాండ్ పవన్ తప్పకుండా టాప్ 1 లోనో టాప్ 2 లోనే ఉండేవాడు. 2 వారాలు ఉన్నట్టు ఫస్ట్ వారం నుంచి డిమాండ్ పవన్ గా ఉంటే రీతు వెనక పడకుండా, ఆ రీతు చెప్పినట్టు చేయకుండా, అదే అలా ఉండకుండా చుట్టూ తిరగకుండా ఉంటే అసలు ఎవరు అమ్మాయిల చుట్టూ తిరిగారో వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఆ నెగిటివ్ థాట్ అని ఇచ్చడం అనేది చాలా వరస్ట్. అలా పవన్ వెళ్ళాడు, థర్డ్ ప్లేస్ వెళ్ళాడు. డిమాండ్ పవన్ డబ్బులు ఆఫర్ చేస్తే తీసుకుంటాడా లేదు? తీసుకుంటాడు, పక్కా తీసుకుంటాడు. ఒకవేళ డబ్బులు ఆఫర్ చేస్తే పక్కగా తీసుకుంటాడు. కానీ నాకెందుకు ఇక్కడ డిమాండ్ పవన్ కి డబ్బు ఆఫర్ చెయ్యరు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు పొజిషన్ లో ఉన్న వాళ్ళు బద్ద శత్రువులు కాదు. క్యూట్ బాండింగ్ ఉన్నది, ఒకరి కోసం ఒకరైనా ఏదైనా చేయగలరు. వాళ్ళిద్దరు టఫ్ అంటే నెక్ టు నెక్ అన్నట్టుగా, అంటే చాలా టఫ్ పొజిషన్ లో ఉన్నారు. 1% కాదు, 0.5% లో అంటే నీదా నాదా విన్నింగ్ అనే పొజిషన్ లో ఉన్నారు తనుజ అండ్ కళ్యాణ్. అలాంటప్పుడు డిమాండ్ పవన్ కి డబ్బులు ఇచ్చేస్తే వీళ్ళిద్దరిలో ఎవరికి డబ్బులు ఇవ్వాలో ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అనేది ఒక చాలా పెద్ద పాయింట్. వాళ్ళిద్దరు ఒకవేళ కూర్చోపెట్టి డిమాండ్ పవన్ కి డబ్బులు ఇవ్వకుండా వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మీరు ఒకరికి కప్పిస్తాను, ఒక డబ్బులు సగం సగం చేసుకోండి వాళ్ళు ఒప్పుకునే స్టేజ్ లో ఉన్నారు. ఎందుకంటే ఇద్దరికి కప్పిచ్చినా ఇద్దరికి డబ్బులు ఇచ్చినా వాళ్ళు ఒప్పుకునే స్టేజ్ లో ఉన్నారు. అంటే వాళ్ళ బాండింగ్ అలాంటి ఇక్కడ కొట్టుకొని చేస్తున్నారేమో కానీ వాళ్ళ బాండింగ్ అనేది ఎంత క్యూట్ గా, ఎంత ప్యూర్ గా, ఎంత జెన్యూన్ గా ఉందో. డిమాండ్ పవన్ కి డబ్బులు ఇస్తారా లేదా అనే సమస్య ఒక విషయానికి వస్తే ఇస్తే ఓ హ్యాపీ. ఎందుకంటే తనకున్న ఆర్థిక పరిస్థితులు, తనకున్న ఇదికి తనకి డబ్బులు చాలా వస్తాయి. తనకి ఎంత డబ్బులు అవసరం అంటే వాళ్ళ నాన్నకున్న ఆర్థిక పరిస్థితులు కానీ, వాళ్ళ అన్నయ్యకున్న ఆర్థిక పరిస్థితులు కానీ, డిమాండ్ పవన్ కి ఇమ్ముకి ఎట్లా అన్యాయం చేస్తారు డబ్బులు ఇవ్వకుండా, కానీ డిమాండ్ పవన్ కైనా కనీసం 10-15 lakhs చాలా వర్త్ అవుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే పరిస్థితి అలాంటి దాకా వచ్చాడు అంటే థర్డ్ ప్లేస్ దాకా రప్పించారు. ఆ థర్డ్ ప్లేస్ లో ఎంతో కొంత తర్వాత తీసుకోవాలి, తీసుకొని ఆ డబ్బులు తీసుకొని బయటికి రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే విన్నర్ రన్నర్ అయ్యే ఛాన్సెస్ లేవు తనకి లేవు. కాబట్టి అర్థం చేసుకుని వాళ్ళు ఇచ్చిన మనీ యాక్సెప్ట్ చేసి తీసుకొచ్చుకుంటే డిమాండ్ పవన్ అంత లక్కీ పర్సన్ లేదు నేను విన్నర్ అవుతాను, రన్నర్ అవుతాను అని పిచ్చి ఆలోచనలో ఉండి అక్కడే ఉన్నాడు అంటే డిమాండ్ పవన్ కి పెద్ద మైనస్ అవుతుంది. తనకి తన ఆలోచనకే ఊహకే వదిలేయాలి. మనం ఏం చేయలేం దాన్ని. అంటే చేస్తారో తేరో మనకు తెలియదు. తీసుకోకపోతే చాలా మైనస్ తనకే అవుతుంది. తీసుకుని వచ్చాడా తనంత లక్కీ పర్సన్ ఈ ఎవరు. అలా డిమాండ్ పవన్ అయితే మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, డిమాండ్ పవన్ కి ఒకవేళ డబ్బులు ఆఫర్ చేస్తే తీసుకొని రావడం చాలా బెస్ట్. ఇక సెకండ్ ఫస్ట్ సీజన్ లో ఉన్న తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరు బాండింగ్ ఏంటంటే ఏ సీజన్ లో మనం చూసాం, ఈ సీజన్ లో చూసలేదు. ఈ 9 సీజన్ లో ఎక్కడ వీళ్ళిద్దరు బాండింగ్ ఇలాంటి బాండింగ్ అంటే ఫస్ట్ విన్నర్ ఉండే పొజిషన్ లో ఉండే వాళ్ళు లాస్ట్ గ్రాండ్ ఫినాలే రోజు కూడా వాళ్ళ ప్రేమని బయటకు చూపించారు. అంటే ఇలాంటి వాళ్ళ మధ్య ఇంకా పోటీ ఉంటుంది. నాకు స్ట్రెంత్ కళ్యాణ్ అని తనుజ అంటది, కళ్యాణ్ కి నాకు స్ట్రెంత్ తనుజ అని కళ్యాణ్ అంటాడు. అలాంటప్పుడు వీళ్ళిద్దరు ఎవరికి విన్నర్ ఇవ్వాలి, ఎవరికి రన్నర్ ఇవ్వాలి అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ బిగ్ బాస్ వాళ్ళకి తలలో పట్టుకుంటున్నారంట. ఈ సీజన్ లో ఎవరు విన్నర్ ఇవ్వాలి, ఎవరికి రన్నర్ ఇవ్వాలి అనేది. దీనికి ఉపాయం ఏంటంటే నాకు ఒక అభిమానిగా వాళ్ళిద్దరు అభిమానంగా నేను అనుకునేదంటే ఇద్దరిని కూర్చోబెట్టి అయింది సీజన్ అంటే ఎవరో ఒకరు విన్నర్ అవ్వాలి అనేది ఉంటుంది. కానీ ఇద్దరిని విన్నర్స్ చేసేస్తే ఒక పని అయిపోతుంది అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే వాళ్ళిద్దరు అలా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళిద్దరు డబ్బులు ఆఫర్ చేసినా మీ ఇద్దరు సగం తీసుకోమంటే తీసుకుంటారు, కానీ వేరుగా డబ్బులు ఆఫర్ చేస్తే ఇద్దరు తీసుకోరు. మీ ఇద్దరు ఒకే పొజిషన్ లో ఉన్నారు, ఓటింగ్ లో ఒకే పొజిషన్ లో ఉన్నారు, సగం తీసుకోండి అని ఓటింగ్ వేసేసి చూపించేసి వాళ్ళిద్దరికి కప్పులు తెచ్చి ఇచ్చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఇక్కడ కళ్యాణ్ పడాలా విన్ అవుతాడా, తనుజ విన్ అవుతుందా అంటే కొంచెం 1% ఎక్కడో తనుజ విన్ అవుతుందనే ఒక టాపిక్ అనేది ఉంది. ఆ తర్వాత కాసేపటికి చూస్తే కళ్యాణ్ పడాలా. ఇద్దరు ఎవరు అనేది ఎవరు తెలిసి చెప్పలేకున్నారు. మనకి ఇప్పటి వరకు అందరు చెప్పినవి అన్ని తుసులు, ఫేక్ న్యూస్లు ఏవి నమ్మకండి. అసలు విన్నర్ రన్నర్ అనేది ఇంకా ఎవరు అసలు ఊహించలేరు. వాళ్ళిద్దరిలో ఎవరు రన్నర్ అవుతారు, ఎవరు విన్నర్ అవుతారని ఇక్కడ ఫ్యాన్స్ కొట్టుకొని చావటమే. కానీ అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎవరు రన్నర్ అయినా ఎవరు విన్నర్ అయినా వాళ్ళకి మాకేం పర్లేదు, మాకేం పరక్ పడదు అనే విధంగా ఉన్నారు వాళ్ళిద్దరు. ఒకరి కోసం ఒకరు త్యాగం చేసేటట్టు కూడా ఉన్నారు. అలాంటప్పుడు మనం కొట్టుకోవటంలో అర్థం లేదని నేను అనుకుంటున్నాను. ఈ సంగతి ఎవరు విన్నర్ అవుతారో ఎవరు రన్నర్ అవుతారో ఈ రోజు రాత్రి 9 తర్వాత తెలుస్తుంది. అప్పటిదాకా మనకి ఏ సమాచారాలు అందో. ఒకవేళ పెద్ద రివ్యూ వాళ్ళకి అందినా కూడా అవన్నీ ఫేక్ తప్పించి ఏది అవ్వదు. మనకి లైవ్ లో చూస్తేనే ఎవరు రన్నరు ఎవరు విన్నర్ అనేది తెలుస్తుంది. అంతవరకు మీరు ఏవి నమ్మకండి. వీళ్ళే అవుతారు అనేది చాలా అబద్ధం. డిమాండ్ పవన్ అయితే డబ్బులు ఇస్తే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎలా ఇమ్ముకు అన్యాయం చేశారు కాబట్టి డిమాండ్ పవన్ కైనా న్యాయం చేయాలి అని నేను అనుకుంటున్నాను. ఇదనమాట ఓటింగ్ అప్డేట్స్. అండ్ రన్నర్ ఎవరో విన్నర్ మనకి ఇంకా తెలియనే లేదు. మనం ఏమి చేయలేము దాన్ని తెలియని దానికి. మనం లైవ్ వరకు వెయిట్ చేయాల్సింది. ఎవరు విన్నర్ అవుతారు ఎవరు రన్నర్ అవుతారు అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే వెయిట్ చేయాల్సింది. ఇదండి అప్డేట్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.